అయ్యో రామచంద్ర, నేను పువ్వు అడ్డు పట్టుకొనే వాసన పీల్చుకుంటా. నా మీద లేనిపోని నిందలు వేయకూరి బదనాం చేయకూరి అని మొరో మొత్తుకొని వస్తుంటాటనుండా ఈట రాజేందరు. మరి ఈ గతి ఈయనకి ఎందుకు వచ్చిందంటే, గోరు చుట్టుపై రోగలిపోటు అన్నట్టు నాకు ఇంటిలో తలిగిరేమరా నాయన. నన్ను అరిల్ల పుణ్యకాలం చేసి ఆగమాగం చేసి అంగడంగడి చేస్తుర్రు, నన్ను బాగా బదనాం చేస్తుర్రు. నేను ఏం చేసినా, ఏం ఉద్దారకం చేసినా, ఏమన్నా పాపం పని చేసినా అరే నీ దండం పెడితే నా ఎంటనే పడుతుర్రు. బయటోళ్ళ కంటే ఎక్కువ నా ఇంటిలో నా ఎంట పడుతుర్రా దేవుడా అని పాపము బీజేపీ లీడరు ఈటెల రాజేందర్ అన్న నెత్తికి చేతులు పెడుతున్నాడు నువ్వులా. ఏమన్నా అంటే పార్టీ మారుతుండో అని అందరికంటే ముందుగా సొంత పార్టీలో లేపుతుర్రు అట. ఇక ఈ గందరగోళానికి పాపం ఈటెల రాజేందర్ అయ్యే తట్టుకోలేక ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఇక నన్ను ఓదునా ఏమైనా చేసుకుందునా అన్న కోపంతో ఊగిపోతున్నాడు నువ్వులా. ఏందో ఏమో నువ్వులా పాపం ఈటెల రాజేందర్కు ఈ కారు తీయినాక పువ్వులో పోయినాక ఎక్కడ కలిసి రాకుండా అయిపోతుందిగా పని సలగుండా. ఏమప్ప గందరగోళం పట్టడిపోతుందా మనిషి.